నా అన్వేషణ అన్వేష్ యూట్యూబర్ పోరాటం చేస్తున్నారు. గత కొంతకాలంగా బెట్టింగ్ ప్రమోటర్స్ పై ఆయన పలు వీడియోలు చేశారు. ఈ వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారే సోషల్ మీడియాలో. సో బెట్టింగ్ ప్రమోటర్స్ ని టార్గెట్ చేస్తూ అన్వేష్ చేసిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఒక ఇద్దరిని ఆయన మెన్షన్ చేస్తూ కూడా ఒక పోస్ట్ ను రిలీజ్ చేశారు. విఆర్ రాజా, క్రాంతి బ్లాగర్ పేర్లను మెన్షన్ చేస్తూ నా అన్వేషణ అన్వేష్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పటికే బన్నీ, సన్నీ యాదవ్, అలాగే ఇమ్రాన్, హర్షసాయి వీళ్ళని టార్గెట్ చేస్తూ కూడా కొన్ని వీడియోలు చేశారు. సో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. సో వీళ్ళని అరికట్టాలి అంటూ కూడా అన్వేష్ పలు రకాల వీడియోలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అన్వేష్ పై కూడా కొంతమంది ఇన్ఫ్లుయర్స్ ఆయనపై కూడా వీడియోలు చేస్తున్నారు. అన్వేష్ మాట్లాడిన పాత వీడియోలను ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. అలాగే అన్వేష్ కేవలం బెట్టింగ్ ప్రమోటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా యూట్యూబర్సే కాదు, టాలీవుడ్ ప్రముఖులను కూడా అన్వేష్ టార్గెట్ చేస్తూ వాళ్ళను కూడా ఆయన దూషిస్తూ మాట్లాడుతూ వీడియోలు చేస్తున్న ఆ వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. దీనికి సంబంధించి అటు ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే అభిమానులు అందరూ కూడా అన్వేష్ పైన నెగిటివ్ ట్రోలింగ్ అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఒక ఇద్దరి పేర్లను మెన్షన్ చేస్తూ అన్వేష్ ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశారు. అతను స్టోరీలో పోస్ట్ చేసుకున్నట్లు కూడా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ బెట్టింగ్ ప్రమోషన్ రాజా వీళ్ళే అంటూ కూడా క్రాంతి, మరొకరు విఆర్ రాజా, క్రాంతి వ్లాగర్ పేర్లను మెన్షన్ చేశారు అన్వేష్. ప్రస్తుతం ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎంత మోసపోతున్నారో యువత, ఎంత పక్కదారి పడుతున్నారో ఈ బెట్టింగ్ యాప్లను చూసి. సో వీళ్ళందరినీ కూడా పక్కదో పట్టించే ప్రమోటర్స్ వీళ్ళే అంటూ కూడా అన్వేష్ అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నారు. అయితే అన్వేష్ చేస్తున్న దానికి నెగిటివ్గా కొంతమంది ఇన్ఫ్లుయర్స్ తన పాత వీడియోల్ని కూడా బయటకు తీసి దానికి సంబంధించిన వీడియోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఇదైతే కొంచెం వివాదంగా మారిన సంగతి అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో బెట్టింగ్ యాప్లని ఎవరు ప్రమోట్ చేయొద్దు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్సే కాదు పెద్ద పెద్ద టాలీవుడ్ యాక్టర్స్ కూడా అంటూ ఆయన కొంతమంది పేర్లను కూడా ప్రస్తావించారు అన్వేష్. వాళ్ళను కూడా టార్గెట్ చేస్తూ బెట్టింగ్ యాప్లను కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కాదు టాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా దీన్ని ఆపేయాలి, ఇది మంచి పద్ధతి కాదు అంటూ కూడా ఆయన ఒక కొంచెం ఎక్కువగానే ఆయన దానిపైన విశ్లేషించారు. ఎక్కువ దానిపైన ఆయన ప్రమోట్ చేస్తూ కూడా వాళ్ళని చెయ్యొద్దు అంటూ కూడా వారించిన పద్ధతి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. సాగర్, చెప్పండి, ప్రస్తుతం దీనికి సంబంధించి ఏంటి అప్డేట్? నెక్స్ట్ ఉన్నది విఆర్ రాజా అలాగే క్రాంతి అంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? సంచలనం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే అన్వేష్ అనేక అంశాలను కూడా వెలుగులోకి తీసుకువచ్చారు. మొదట భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నాడంటూ గత కొంత కాలంగా దానికి సంబంధించిన ఆధారాలను కూడా బయట పెడుతున్న పరిస్థితి. అందులో భాగంగానే మరికొంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు సంబంధించిన భాగోతాన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇమ్రాన్, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్, హర్షసాయిలను మొదట టార్గెట్ చేసి అనేక వీడియోలు పెట్టిన అన్వేష్ విడతల వారిగా కొంతమంది ఈ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి కావచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైతే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసి అక్రమంగా ఆర్జిస్తున్నారు అన్న అంశాలను కూడా బయట పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా విఆర్ రాజా, క్రాంతి వ్లాగర్ నెక్స్ట్ బెట్టింగ్ కింగ్స్ అంటూ వారి యొక్క అంశాలను కూడా బయట పెడుతున్నట్లుగా కూడా ఆయన తన సోషల్ మీడియా వేదికగా స్టోరీ పెట్టుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే రీసెంట్ గా కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల పైన అనేక విమర్శలు చేసిన అన్వేష్ పైన కూడా కొన్ని సంబంధించిన కొన్ని అంశాలు కూడా ఇటు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, ఇటు మిగతా వాళ్ళు ఎవరైతే హర్షసాయితో పాటుగా ఇమ్రాన్ ఎవరినైతే బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పైన అన్వేష్ చేస్తున్నటువంటి సంచలన ఆరోపణలు వారి యొక్క సపోర్టర్స్ కూడా అన్వేష్ సంబంధించినటువంటి కొన్ని గతంలో చేసిన వీడియోలు కావచ్చు, గతంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియోలను కూడా తాజాగా వైరల్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు, మియాపూర్ పోలీసులు, మొత్తం హైదరాబాద్ పోలీసులు కూడా ప్రత్యేక నిఘా పెట్టిన నేపథ్యంలో మరికొంతమంది పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఐపీఎస్ అధికారి సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఉద్యమంతో పాటుగా ఇటు అన్వేష్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కూడా
ఫిర్యాదులు అయితేనే కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. కానీ నా అన్వేష్ మాత్రం అనేక ఆరోపణలు చేస్తూ తాను టార్గెట్ చేస్తున్న వారికి సంబంధించిన వీడియోలను, బెట్టింగ్ యాప్ సంబంధించిన ఆధారాలను కూడా ఆయన తన వీడియోలలో చెప్పడం కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ఆయన బయట పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, రైట్ సాగర్, అయితే ఇది అన్వేష్ ఏదైతే చెప్తున్నాడో ఆధారాలు కావచ్చు, లేదంటే పర్టికులర్ గా వీళ్ళే ప్రమోటర్స్ అంటూ కూడా ఆయన ఓపెన్ గా వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళని ఆయన దుర్భాషలాడుతున్నారు, తీవ్రమైన పదజాలం వాడుతున్నారు అంటూ కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి దానికి సంబంధించి అన్వేష్ ఏమైనా స్పందిస్తున్నాడా? అసలు అంటే ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళను తిడుతూ ఆయన సంబోధించడాన్ని ఆయన ఏమైనా సమర్థించుకుంటున్నాడా? ఎస్ ప్రియా, ఖచ్చితంగా మనం చూసాం. ఇప్పటికే ఇమ్రాన్ పైన, వారి కుటుంబ సభ్యుల పైన, ఆమె తల్లి పైన, ఇమ్రాన్ తల్లి పైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు, సంచలన ఆరోపణలు చేసినటువంటి అన్వేష్ దాన్ని మొదటి నుంచి కూడా సమర్థించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ప్రమోటర్ల కుటుంబ సభ్యుల పైన కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే మనం భయ్యా సన్నీ యాదవ్ తమ్ముడి విషయంలో కూడా తన ఇంటి భయ్యా సన్నీ యాదవ్ ఇంటి విషయంలో అన్నకు సంబంధం లేదు, ఇది మా ఇంటికి సంబంధించింది, మా కుటుంబ సభ్యులదే అని చెప్పిన సందర్భంలో తమ్ముడి పైన, ఇటు వాళ్ళ తల్లిదండ్రుల పైన, మిగతా అందరిపైన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు, సంచలన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. సో దీనిపైన నెటిజన్లు కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ అంశాన్ని మాత్రం ఇటు అన్వేష్ మాత్రం సమర్థించుకుంటున్నాడు. కుటుంబ సభ్యుల విషయంలో కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ అవి నిజంగానే నేను చేస్తున్న ఆరోపణలు అనేవి నిజం అని చెప్పి సమర్థించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇమ్రాన్ మాత్రం నా తల్లి పైన ఈ విధంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు కూడా అన్వేష్ పైన అనేక ఫిర్యాదులు ఉన్నాయి, పోలీస్ కంప్లైంట్స్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అన్వేష్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేయాలంటే ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన తల్లి పైన వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఇమ్రాన్ కొంత ఎమోషనల్ గా కొన్ని పోస్టులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో అన్వేష్ పైన నమోదైన కేసులను కూడా పోలీసులు ఏమైనా బయటకు తీస్తారా, లేదా తాజాగా అన్వేష్ పైన ఏమైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అన్వేష్ కు సంబంధించినటువంటి వ్యతిరేకంగా గతంలో చేసిన వీడియోలు కావచ్చు, తన వీడియోలలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ప్రకటనలు వచ్చిన వీడియోలను కూడా వీళ్ళు సేకరిస్తున్న పరిస్థితి, సోషల్ మీడియా వేదిక కూడా వాటిని వైరల్ చేస్తున్న పరిస్థితి. మరి ఆధారాలు సేకరించి అన్వేష్ పైన కూడా మరి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లే కావచ్చు, సోషల్ మీడియా వారు కూడా మరి అన్వేష్ పైన ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఫిర్యాదు చేసిన తర్వాత కూడా మరి అన్వేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారా, ఆధారాలను పరిశీలించిన అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి అన్వేష్ గత కొంతకాలంగా కొన్ని వీడియోలు చేస్తున్నారు. సో ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, టాలీవుడ్ ప్రముఖులను కూడా ఆయన కొంతమంది పేర్లను ప్రస్తావిస్తూ కూడా అన్వేష్ బయటపెట్టారు. సో దానికి సంబంధించిన ఆధారాలు, ఫోటోలు, వీడియోలు కూడా, అంటే ఎంత సంపాదిస్తున్నారు, బెట్టింగ్ యాప్ త్రూ వీళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయాలు కూడా అన్ని క్లియర్ కట్ గా వీడియోలు చేసి అన్వేష్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇమ్రాన్, సన్నీ, భయ్యా యాదవ్ వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మరో ఇద్దరు నెక్స్ట్ వీళ్ళే బెట్టింగ్ రాజా అంటూ, బెట్టింగ్ కింగ్ అంటూ కూడా విఆర్ రాజా, క్రాంతి వ్లాగర్ పేర్లను ప్రస్తుతం ఆయన స్టోరీలో మెన్షన్ చేస్తూ వాళ్ళ పేర్లను, వాళ్ళ ప్రొఫైల్ను కూడా అట్లాగా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళకి సంబంధించి మరి పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్న ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవు అంటూ పోలీసులు ఇదివరకే వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు టాలీవుడ్ ప్రముఖులు కావచ్చు, అటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడానికి వీల్లేదు, చేస్తే గనక వాళ్ళకి కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. మరి వీళ్ళిద్దరికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది వేచి చూడాలి. బెట్టింగ్ ప్రమోటర్స్ పై అన్వేష్